చాలా జాగ్రత్త మనసు పెట్టగలిగితే అసలు దీని సారమేంటి? ఎందుకు ఆనాటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని ఆ యెరూషలేము వీధులలో నడిపించుకుంటూ తీసుకొచ్చారు? పోని నడిపిస్తే నడిపించారు. ఆయనకి వాడిన పదమేంటి? ఏమంటున్నారండి? దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటూ కేకలు వేశారే. ఎందుకయ్యా అలాగేశారంటే ఈయన మా రాజు అన్నారే. మరి రాజు అయిన వాడికి, రాజు అన్నవాడిని గుర్రం మీద కూర్చోబెడితే టీవీగా ఉంటుంది. ఎవరినైనా గణపరచాలంటే మనసు పెట్టండి, దేని మీద తీసుకెళ్తారు చెప్పాలండి. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్లి కొడుకుని సిద్ధం చేసి బాగా అలంకరించి రాజవస్త్రాలు వేసి వాడిని దేని మీద కూర్చోబెడతారు? గట్టిగా చెప్పండి రా, గుర్రం మీద కూర్చోబెడతాను. అంత సీరియస్గా ఉన్నారే? ఒకసారి వందనాలు చెప్పండి. కొంచెం నవ్వుతూ అంటారు. నా ముఖం సీరియస్గా పెట్టకుండా కొంచెం నవ్వకూడదా? రైట్, మనసులో పెట్టండి. అంటే పెళ్లి చేసుకునేవాడు అర్థం ఏంటంటే రాజకుమారుడు అని అర్థం. అందుకే రాజవస్త్రాలు వేశారు, వాడిని గుర్రం మీద కూర్చోబెడతారు. డబ్బులు కాస్త ఎక్కువ ఉంటే ఏనుగు మీద కూర్చోబెడతారు. ఇంకా డబ్బులు కాస్త ఎక్కువ ఉంటే గుర్రానికి రథం కూడా కట్టి రథం మీద కూర్చోబెడతారు. అది హుందాతనానికి గుర్తు. మరి ఈయనేటండి యెరూషలేము తీసుకొచ్చి యెరూషలేము వీధుల్లో కూడా తెప్పుతూ ఈయన రాజు అని చెబుతూ ఎక్కడ కూర్చోబెట్టారు? గట్టి చెప్పండి. గాడిద మీద కూర్చోబెట్టారు. గాడిదని కోరుకోవడం ఏంటండి బాబు? ఇక మీకు గాడిద గురించి కూడా చాలా పాఠాలు మీకు తెలుసు. గాడిద కోసం కూడా ఏం చెప్తారు? గాడిద విలువలేందని, గాడిద పనికిరాందని, గాడిద నిష్ప్రయోజనమని, ఇలా చాలా మాటలు కూడా మీరు వినే ఉండొచ్చు. కానీ ఎందుకు గాడిదను కోరుకున్నాడు దేవుడు? ఎందుకు గాడిద మీదకి ఎక్కవలసి వచ్చింది? పైగా వీళ్ళు ఏమని పాట పాడుతున్నారు? దావీదు కుమారుడా, చెప్పండి, దావీదు కుమారుడా జయము. ఎందుకని ఈ పాట పాడుతున్నారంట? 4వ వచనంలో ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఎవరటీనా? గట్టి చెప్పండి. ఇదిగో నీ రాజు ఎవరైనా చెప్పండి. రాజు ఏమై వస్తున్నాడు? సాత్వికుడై వస్తున్నాడు అని చెప్పి ఈయన రాజు అని పాటలు పాడుతున్నారే. బాగా వినండి, ఏమని పాటలు పాడుతున్నారు? గట్టి చెప్పండి. రాజు అని పాటలు పాడుతున్నారే. ఇదే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతాన్ని చేశాడట. ఎన్ని వేల మంది తిన్నారట? గట్టి చెప్పండి. ఈ వార్త ఆ నోట వినబడిందట. ఇక కొంతమంది ఏం చేశారంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈయన అద్భుతాలు చేశాడు, ఈయన అద్భుతం చేశాడు. ఎంత అద్భుతం అండి బాబు! 5 రొట్టెలండి, వేల మంది కూర్చున్నామండి. మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకండి. ఎన్ని వేల మంది తిన్నారు? ఇంకా గట్టి చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 5,000 మందే ఎందుకు తిన్నారు? పంక్తులు తీరి కూర్చున్నారు. ఇంకా చెప్పండి. అంత సీరియస్గా ఉన్నారటండి బాబు. ఇంకా ఏంటి? అదే ఎందుకు ఈ పదాలు చెప్తున్నానంటే, ఎందుకు మేము పదే అడుగుతున్నానంటే, మనం వినడమే కాదు, ఇతరులకు కూడా ఏం చేయాలి? చెప్పాలా. యేసుప్రభు అన్నాడు, ఆ జన సమూహాన్ని కూర్చోబెట్టండి అన్నాడు. వినండి, ఏం పెట్టండి? ఏంటి? ఇప్పుడు రొట్టెలు తినాలంటే వాళ్ళందరూ ఏం చేయాలా? కూర్చోవాలి. ఎలా కూర్చోవాలా? క్రమంగా కూర్చోవాలా. యేసుప్రభు అద్భుతము చేసే సందర్భంలో యేసుప్రభు వారు పలుకుతున్న మాట, వారిని కూర్చుండబెట్టుడి, క్రమంగా కూర్చుండబెట్టుడి అని. కూర్చోబెడితే కూర్చున్న వాళ్ళు సంఖ్య ఎంతంట? 5,000 మంది. అంటే చెప్పిన మాట విన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి? 5,000 మంది. ఇంకా మిగతా వాళ్ళు కూర్చున్న వాడిని లెక్క పెట్టారంటే మిగతా వాళ్ళు కూర్చోలేనట్టుగానే కదా. ఇంకా స్త్రీలు పిల్లలు కూడా తిన్నారంట, వాళ్ళు కౌంట్లోకి రాలేదంటే ఈయన చెప్పిన మాట వినలేదు కదా. విన్నవాళ్ళు ఎంతమంది? గట్టి చెప్పండి. 5,000 మంది. స్త్రీలు పిల్లలు కూడా కూర్చుంటే ఇందులో కుదురు
లెక్కల్లో కొద్దురు, లెక్కల్లో కొద్దురు. 10,000, 20,000, 30,000, 1,00,000. కానీ వాళ్ళందరూ ఎందులో లేరు చెప్పండి? లెక్కల్లో లేరు. అంటే ఎంతమంది లెక్కల్లో ఉన్నారు? కూర్చున్న వారు మాత్రమే లెక్కలో ఉన్నారు. ఆ కూర్చున్న వాళ్ళు ఎంతమంది? 5,000 మంది. ఇక ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ఈ వార్త ఆ నోట వెళ్ళింది. తెరవండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వెళ్ళి యేసు ప్రభుని వెతకడం ప్రారంభించారట. చదువుదా నాన్న. యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయడం ప్రారంభించారు చెప్పండి? వెతకడం ప్రారంభించారట. 6వ అధ్యాయములో మొదటి నుంచి మీరు చూసుకోవచ్చు. అక్కడ నుండి 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. ఇదంతా మీకు బాగా తెలుసు. ఈ 5,000 మంది పురుషులు భోజనం చేశారని కూడా మీకు తెలుసు. 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈయన లోకమునకు రాబోచున్న ప్రవక్త ఈయనే అని చెప్పి చెప్పుకొనిరి. మనసు పెట్టండి. తర్వాత ఏం చేద్దామని అనుకున్నారంట? అయ్యి బాబోయ్, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎన్ని వేల మందికి పంచారు? గట్టి చెప్పండి. 5,000 మందికి పంచారు. అంటే ఈయన ప్రవక్త. ఈయన ఎవరో తెలుసా? మనకి రాజు. వినండి, ఈయన ఎవరు మనకి? గట్టి చెప్పండి. రాజు అనుకొని ఈయన్ని రాజుగా చేయడానికి, మళ్ళా చదువుదాం, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకోబోచున్నారని యేసు ఎరిగి కొండకు ఒంటరిగా వెళ్ళెను. అమ్మా, బలవంతంగా ఏం చేయాలనుకున్నారట వాళ్ళు? రాజును చేయాలనుకున్నారంట. ఆ వార్త విని ఆయన వెళ్ళిపోయాడట, ఒంటరిగా పారిపోయాడట వాళ్ళకి కనబడకుండా. రాజుగా చేద్దామని వాళ్ళు అనుకున్నప్పుడేమో ఈయన పారిపోయాడు. ఇప్పుడు ఆయనే మళ్ళా వచ్చి, ఒరే పలానా ఊరికెళ్ళండి, యెరూషలేమునకు బేతనియాకు మధ్య దూరం దాదాపు 3 నుండి 4 కిలోమీటర్లు. యెరూషలేము నుండి బేత్బెకు మధ్య దాదాపు 1.5 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మళ్ళా రిపీట్ అగైన్. 2 గ్రామాలు యెరూషలేమునకు సమీపంగా ఉన్నాయి. ఒకటి బేతనియా, చెప్పాలి మీరు ఏంటది? బేతనియా. 2 బేత్బెగే. ఈ 2 యెరూషలేమునకు దగ్గరగా ఉన్నది బేత్బెగే. బేత్బెగే దాటే కొంచెం ముందుకెళ్తే బేతనియా. సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అంటే బైబిల్లో ఏమని రాశారంటే, డిక్షనరీలో ఏమి రాశారంటే, ఈ బేత్బెగే అనేది మైలున్నర అన్నారు. అందువల్ల దాదాపు 2 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇది 4 కిలోమీటర్లు. అతి సమీపముగా ఉన్న ఈ గ్రామముల ద్వారా యేసుప్రభు అంటాడు, మీరు పలానా ఊరికి వెళ్ళండి. అది ఏ ఊరు మనకు తెలీదు. అక్కడ ఒక గాడిద ఉంటుంది, దానితో గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని తీసుకొని రండి. నేను దాని మీద కూర్చొని నేను ఊరేగుతూ ఉన్నప్పుడు ప్రజలు ఏమంటున్నారట? యూదుల రాజా జయము. చెప్పండి. యూదుల రాజా జయము, దావీదు కుమారుడా జయము, హోసన్నా జయము అంటూ పాటలు పాడారే. రాజుగా చేస్తారన్నప్పుడేమో ఆయన పారిపోయాడు. ఇప్పుడు ఈయన కావాలని నన్ను రాజుగా ఊరేగించండి అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? పని ఊరేగితే ఊరేగాడు, గాడిద మీద ఊరేగడం ఏంటండి? అందుకే బైబిల్ మనకు తెలియాలి. నువ్వు ఏ పని చేసినా అర్థం ఉండాలి. మనం ఏ పని చేసినా అర్థం ఉండాలి. మత్తయి సువార్త ఒకసారి తెరవండి. మత్తయి సువార్త త్వరగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 15:9. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని వారి హృదయము. ఈ మాటలు సాక్షాత్తు ప్రవచిస్తున్నాడు ప్రవక్త. పెదాలతో గనపరుస్తున్నారంట, పెదాలతో దేవుని కొనియాడుతున్నారట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయం ఎలాగుంది అంటే దేవునికి పెదాలలో వచ్చే మాటలు కావాలా, హృదయంలో ఉన్న మాటలు కావాలా? అంటే దేవునికి కావలసిందేంటి? నీ పెదాల నుంచి వచ్చే మాటలా? కాదు, నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయం దేవునికి కావాలి.
నీ హృదయం దేవునికి తెలియాలి. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, ఏమండి, మనుషులు కల్పించిన పద్ధతులట దైవోపదేశములని బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అందరి మాట చెప్పండి, వారు సౌండ్ పెంచి చెప్పండి, వారు వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆరాధిస్తున్నారు కానీ ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. అంటే దేవుడు నువ్వు ఆరాధించదాన్ని చూడ్డో, నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో చూస్తాడు. నువ్వు ఆరాధిస్తున్నావా, అది వ్యర్థమైందా, పెదాలతో కనపరుస్తున్నావా, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా, నీ దేవుడికి తెలుసు. పెదాల నుంచి వచ్చే మాటలు కాదండి. అప్పుడప్పుడు ఒక్కొక్క వ్యక్తి గురించి మాట, అమ్మ అతను ఏం చేసినా హృదయంలోంచి తీసి పెడతాడట, కడుపులోంచి తీసి పెడతాడంట. ఎక్కడి నుంచే? కడుపులోంచి ఎవడని తెస్తాడు ఏంటి? కడుపులోంచి ఎవడని తెస్తాడా? వాళ్ళ పదం చూడండి, కడుపులోంచి తీసి పెడుతున్నాడంట అంటారే. బాగా వినండి, దేవుడు నీ హృదయాన్ని చూచేవాడు. నువ్వు చేసేదాన్ని చూసి సంబరపడ్డు. నువ్వెందుకు చేస్తున్నావు నీకు తెలియపోతే, తెలియడానికి నీ చేతుల్లో 66 పుస్తకాలు కలిగిన బైబుల్ అనే మహాగ్రంథాన్ని పెట్టాడు. ఇక షార్ట్లోకి వెళుతున్నాను. ఎందుకు ఈ పదం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాను. 3వ వచనం, అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? చాలు నాన్న, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై, దేని నిమిత్తం? మనసు పెట్టండి, పారంపర్యాచారం అంటే మనిషి దేని మీద మనసు పెట్టాడు? పెద్దల ఆచారాల మీద. చచ్చిపోతే చచ్చిపోయినోడిని ఇలాగే పడుకోబెట్టాలి, తల ఈ పక్కన ఉండాలి, కాళ్ళ పక్కన ఉండాలి. ఏంటది ఆచారం? ఇటు ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. ఇదంతా ఏంటి చెప్పండి? ఆచారం. పెళ్ళి కొడుకు అంటే ఇలాగే చెయ్యాలి. ఏంటది? ఆచారం. ఇంకా నయ్యం, మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో ఈ పెళ్ళి కొడుకు మొహమే కనపడేది కాదు. మొహం నిండా ఇలా జల్లేస్తారు. ఏటమ్మది? మాట్లాడట్లేదు. అది జల్లిని బ్యాచ్ ఉంది అక్కడ. గంధం జల్లుతారు, ఫుల్గా రకరకాలన్నీ పెట్టేస్తారు. అంటే అర్థమేంటి? ఆచారం. నేను అంటాను, అసలు ఎందుకు నువ్వు చేస్తున్నావు? దేవుడు అంటాడు, నీ పెదాలలో వచ్చే ఘనత కాదు, నీవు నా ఆజ్ఞను పాటించాలా. మీరు ఆచారం నిమిత్తం ఆజ్ఞను తోసేశారు. మొదటి మాట. రెండో మాట ఏమంటాడు తెలుసా? అదే 15వ అధ్యాయంలో 6వ వచనం, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును. అందరు నాతో చెప్పండి, దేవుని, సౌండ్ పెంచి చెప్పాలి, దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. నిరర్థకం అంటే అర్థము లేకుండా, ఆ చేసే పనికి అర్థమే లేకుండా చేశారట. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చేసే పనికి ఏముండాలి? మాట్లాడండి. అర్థం పర్థం లేకుండా మాట్లాడకంటాడు. అవతలడు మాట్లాడుతుంటే, ఏట్రా మాట్లాడుతున్నావు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో అంటే మాటకు ఏముండాలా? అర్థం ఉండాలా. నువ్వు చేసే పనులకు కూడా అర్థం ఉండాలా. నువ్వు చేసే పనిని బట్టి నీ దేవుడు సంతోషించాలా. అంటే ఇది చేసేవాళ్ళు తప్పు చేస్తున్నారని నేను తప్పుడు మాటలతో చెప్పడం లేదు. ఇది ఎందుకు చేశారో మనకు తెలియకపోతే, నీకు అర్థం తెలియకపోతే నువ్వు ఎంత చేసినా అది మాట్లాడండి వ్యర్థమే. ఒకప్పుడు నేను మెసేజ్ తయారు చేయాలంటే నాకు సహకారంగా భార్యలాగా సహాయం చేసేవాడు ఆయన. ఎవరో చిన్ని మాస్టర్. ఇప్పుడు ఆయనకే భార్య పిల్లలు బోళ్ళంత గొడవ ఉంది. ఇప్పుడు ఆయన నా మాట వినేటట్టు కూడా దొరుకుతలేదు. అంచేత నేనే తిప్పలు పడ్డాను. ఇది నాకు మాత్రమే తెలుస్తుంది, రాసుకోండి. నేను చెప్తున్నప్పుడు మాత్రమే వింటేనే మీకు అర్థమవుద్ది, లేకపోతే మన ఛానల్లో దొరుకుతుంది. మీరు ఈ సబ్జెక్టు మన ఛానల్లో దొరుకుతుంది, కానీ మీకు అర్థం కాదు. అందుకే జాగ్రత్త వినండి. జాగ్రత్తగా మీరు వినగలిగితే మన టైటిల్ ఏంటో చెప్పండి.
మట్టల ఆచార ఆదివారమా లేక మహిమగల రాజుని పట్టాభిషేకమా? ఈ టైటిల్ పెట్టడానికి నాకు 4 రోజులు పట్టింది. తెల్లవారుజాము ప్రార్థనకు వస్తూ, బయట పనులు చూసుకుంటూ, మళ్ళీ సాయంకాలం వస్తూ నేను ఈ సబ్జెక్ట్ తయారు చేయడానికి మీరు నమ్మండి చాలా తిప్పలు పడ్డాను. కష్టపడి చేస్తున్న సబ్జెక్టు కాబట్టి ఇష్టం ఉన్నట్లుగా నటించి వాక్యం వినే మనసు దేవుడు మీకు ఇచ్చును గాక. అంచేత మీ మనసు అంతా ఇక్కడ ఉంచండి. ఎందుకు ఈ టైటిల్ పెట్టాము అనేది మీకు అర్థం కావాలి. అది ఈ మట్టల ఆచార ఆదివారమా మహిమగల రాజుని పట్టాభిషేకం అని ఈ టైటిల్లో నీకు లాస్ట్కి వచ్చే వరకు సబ్జెక్ట్ తెలీదు. ఆ సబ్జెక్ట్ నీకు తెలియాలంటే నీ మనసంతా దేని మీద ఉండాలా చెప్పండి? వాక్యం మీద ఉండాలా. దేవుని జనాంగమా, ఎందుకు ఈ పదాన్ని పెట్టానంటే యేసుక్రీస్తు వారి పుట్టుక, జీవితము, మరణము, పునరుద్ధానములు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు జరుగుతుందో ముందుగానే ప్రవక్తల చేత ప్రవచించబడినది. వినాలి మీరు. ముందుగానే ప్రవక్తలతో ఏం చేయబడింది? ప్రవచించబడింది. ఇంకో మాట చెప్పనా, నీ పుట్టుకకు ప్రవచనం లేదు, కానీ యేసు ప్రభు పుట్టుకకు ప్రవచనం ఉంది. ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎన్ని సంవత్సరాలు ఉంటాడో, ఆయన ఎలా బ్రతుకుతాడో, ఆయన ఎలాగున మరణిస్తాడో, మరణించిన వ్యక్తి ఎలాగో సమాధి చేయబడతాడో, సమాధి చేయబడిన వాడు ఎలాగో తిరిగి లేస్తాడో, లేచిన వాడు మరలా పునరుద్ధరణుడై తిరిగి మరలా పరలోకానికి ఆరోహణమై వెడతాడో, ఆయన పుట్టక ముందే పాత నిబంధనలో ప్రవక్తల చేత ప్రవచించబడినవాడు. ఆయన ఎందుకు ప్రవచించబడ్డాడు అంటే దేవునికి ఒక సంకల్పం ఉంది. మనసు పెట్టాలి. దేవునికి ఏముందండి? సంకల్పం. సీరియస్గా ఉన్నారు అందరూ? వందనాలు చెప్పండి ఒకసారి. రైట్. నీ ముందే ఒప్పందం అండి, ఒకసారి ఆఫ్ చేయను. మనం ఒప్పందం ఏంటంటే సంకల్పం ఉంది. ఏంటా సంకల్పం? భూమి మీద తనకు పిల్లలు కావాలి. నాకు టైం సరిపోదు, స్పీడ్గా మీరు నాతో ఏకీభవించాలి. భూమి మీద దేవునికి ఏం కావాలి చెప్పండి? ఎవరు కావాలి? పిల్లలు కావాలి. ఆ పిల్లలు కావాలని తలంచిన దేవుడు మొదటి ఆదామును చేశాడు. మొదటిగా మనిషిని చేశాడు. ఆ మనిషి పేరు ఆదాము. ఆదాము ఏం చేశాడు? ఇలాగే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఇలాగే దేవుని మాటను నిరర్థకము చేసి, సాతాను మాట విని ఎవరి మాటను తిరస్కరించాడు చెప్పాలి? దేవుని మాట. దేవుని మాట. అందుచేత పాపము ప్రవేశించింది. అందుకే ఆమెకి ఎప్పుడో జ్ఞాపకం చేశాను, చాలామంది పాపం చేసింది ఎవరంటే స్త్రీ అంటారు. చాలామంది పాపం చేసింది స్త్రీ అంటారు. కానీ దేవుని కృపేట తెలుసా, మీరు సగరం చెప్పొచ్చు పాపం చేసింది ఆదాము అయితే అందరూ చెప్పే మాట స్త్రీ అని. పాపం ఎవరి వల్ల వచ్చిందని? స్త్రీ వల్ల వచ్చిందని. కాదు 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 కాదు. పాపం రావడానికి కారణం ఎవరు? గట్టి చెప్పండి, ఆదాము. ఆ పాపం వచ్చే సందర్భంలో బలి అయింది ఎవరు? స్త్రీ. వచ్చింది తెచ్చింది ఆదామే, వచ్చింది ఆదాము ద్వారానే. కానీ బలి అయింది ఎవరో చెప్పండి? స్త్రీ. స్త్రీ బలయింది. అందుచేత దేవుని సంకల్పం ఆగుతున్న సందర్భంలో దేవుడు ఆలోచన చేశాడు. భవిష్యత్తు మీకు కనపడదేమో, ఈ ప్రక్క వస్తే ఎలా కనపడదేమో, ఈ మూలకి వెళ్దామంటే కుర్చీలు అడ్డు ఉన్నాయి, మనసు పెట్టండి. మొదటిది ఏంటి? సృష్టి ఆరంభంలో ఆదాము హవ్వ వీళ్ళిద్దరు దంపతులు. కానీ వీళ్ళ సంకల్పం ఏమైపోయింది? ఆదాము అపవాది మనిషిగా మారి అపవాది రాజ్యానికి ఏమయ్యాడు? వారసుడు అయిపోయాడు. ఎవరి మాట విని చెప్పాలి మీరు? అపవాది మాట విని. ఇప్పుడు దేవుడు హవ్వను జ్ఞాపకం చేసుకొని హవ్వ ద్వారా మరొక ఆదామును పుట్టించాలనుకున్నాడు. వినాలి మీరు, మరొక ఆదాము. ఎవరి ఆదాము? కడపటి ఆదాము. చెప్పండి, ఏ ఆదాము? అంటే ఆదాములు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మనసు పెట్టాలి. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము. వినాలి మీరు. అంటే ఆదాములు ఎంతమంది ఉన్నారో చెప్పాలి? ఇద్దరు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. రాలేదు సౌండ్ నాకు.
మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము మొదటి మనిషి అయితే కడపటి ఆదాము ఎవరో తెలుసా? జీవింపజేయు ఆత్మ ఆయను. యేసుక్రీస్తు ప్రభు. అది కడపటి ఆదాము ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం ఏంటంటే ఈ మొదటి ఆదాము చేసిన పాపము నుండి విడిపించడానికి కడపటి ఆదాము రావాలి. ఈ కడపటి ఆదాము రాజ్యము వేరు, మొదటి ఆదాము రాజ్యము వేరు. చెప్పాలి మీరు. మొదటి ఆదామునకు తండ్రి ఎవరో? మొదటి ఆదామునకు తండ్రి ఎవరో? అపవాది. చెప్పండిరా, ఎవరో? అపవాది. వాడు దురాశలు నేర్పిస్తూ లోకంలో పాపానికి శాపానికి గురి చేసి మనిషిని పాపంలో కూర్చేశాడు. మనసు పెట్టాలి ప్లీజ్, మనసు పెట్టాలి. ఇప్పుడు కడపటి ఆదాము రావాలి. రావాలి అంటే ఆయన రావడానికి, ఈ కడపటి ఆదాముని రావడానికి దేవుడు ప్లాన్ చేయడానికి ముందుగానే అపవాది రాజ్యమును కోల్చాలా. అపవాది గడికి ఏమొచ్చింది చెప్పండి మీరు? ఏమొచ్చింది? రాజ్యం వచ్చి. ఎలా వచ్చింది రాజ్యం? ఎలా వచ్చింది? మనిషి ఇచ్చాడు, మనిషి అప్పగించాడు. దేని ద్వారా? పాపం ద్వారా. అర్థం కావడానికి ఒక మాట చెప్తానే. సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికే వచ్చి ఎవరో? సాతానుడు. ఎవరి దగ్గరికి వచ్చి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అందరూ నాతో చెప్పండి, ఈ లోక రాజ్యములను వాటి మహిమలను నా స్వాధీనములో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో? ఎవరి స్వాధీనంలో? అపవాది స్వాధీనంలో. అంటే ఈ లోక రాజ్యాలు వాటి మహిమలు వాడి దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. దేన్ని బట్టి? మనిషికి ఇచ్చిన మహిమ సాతానికి అప్పగించాడు. మనిషి మహిమను కోల్పోయాడు, సాతాను మనిషి అయ్యాడు. ఈ సాతాను మనిషిగా ఉన్న వీడిని విడిపించాలి. పాపములో బంధించబడిన వీడిని విడిపించాలి. అతని రాజ్యములో నుంచి బయటికి తీసుకొని రావాలని దేవుడు ఆలోచన చేసింది ఏంటో తెలుసా? కడపటి ఆదామైన క్రీస్తు రావాలి అంటే మొదటి ప్రవచనమే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. మీరు ఎక్కడ వెతికినా దొరకవండి, అందుకే జాగ్రత్తగా రాసుకోండి. ముత్యములాంటి మాటలు ఇవి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఏమని? నీకును స్త్రీకిని, నీ సంతానానికి, ఆమె సంతానానికి ఏం కలుగు చేస్తాను? గట్టి చెప్పండి. ఏం కలుగు చేస్తాను? వైరం కలుగు చేస్తాను. ఎవరా స్త్రీ? హవ్వ. హవ్వ నుంచి వచ్చే సంతానం, ఒక సంతానం ఉందంట. నీకును స్త్రీకిని, నీ సంతానానికి, ఆమె సంతానానికి ఏం కలుగు చేస్తాను? ఒక్క మాట ఏమనుకోకండి, వందనాలు చెప్పండి అందరూ. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారమ్మా? దేవుడు అపవాదితో చెప్తున్నాడు. చెప్పాలి, ఎవరితో? అపవాదితో చెప్తున్నాడు. ఏమని? నీకును స్త్రీకిని, నీ సంతానానికి, ఆమె సంతానానికి ఏమి కలుగు చేస్తాను అంటే, ఇప్పుడు వైరం కలుగు చేస్తాను అంటే ఆమె సంతానం రావాలి. నీకు అంటే అపవాది, ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. అనగా యేసుక్రీస్తు ప్రభు రావాలి. యేసుక్రీస్తు ప్రభు రావాలి అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం త్వరగా తీయాలి మీరు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. ఏమండి? కాలమేమో పరిపూర్ణమవ్వాలి, దేవుడు తన కుమారుని పంపాలి, ఆ కుమారుడు స్త్రీ యందు పుట్టాలి. రిపీట్ అగైన్. కాలము పరిపూర్ణమవ్వాలి, దేవుడు తన కుమారుని పంపాలి, ఆ వచ్చే కుమారుడు ఎవరికి పుట్టాలి? గట్టి చెప్పండి. స్త్రీకి కాదు, స్త్రీ యందు పుట్టాలి. అర్థం కావడానికి చెప్తానే, మళ్ళీ ఒక్కసారి మనసు ఎలా పెట్టండి. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగి పెద్ద పెద్ద ధనవంతులైన వారు చేస్తున్న పని ఏంటంటే, మనం పిల్లల్ని కనడం ఇబ్బందిగా ఉంది అంటే 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఇక ఈమెకు పిల్లలు పుట్టరు అనుకుంటే, పురుషుడికి సంతానం కలిగే అవకాశం ఉందనుకుంటే, ఇప్పుడు ఒప్పందం ఏంటంటే ఒక కన్యకని ఎన్నుకుంటారు. కన్యక అంటే ఒక అమ్మాయిని ఎన్నుకుంటారు, పెళ్లి కాని అమ్మాయిని. ఆ అమ్మాయితో
సీక్రెట్గా ఒప్పందం చేసుకుంటారు. ఏమనంటే, ఇదిగో 9 మాసాలు నువ్వు బిడ్డను మోయాలి, నువ్వు ఈ బిడ్డను చెప్పండి కనాలి, నీకు ఏమి ఖర్చులు అవుతావో అన్నీ చేస్తాము, బిడ్డను కన్నా తర్వాత ఎప్పుడు ఈ బిడ్డతో నీకు సంబంధము ఉండకూడదు, నీవు కండం వరకే నీ పని చెప్పి బిడ్డను కనడానికి ముందుగానే అగ్రిమెంట్ చేయించుకొని అమ్మాయిని సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఈ బిడ్డ పుట్టేటంత వరకు జాగ్రత్తగా కాపాడి ఆమెకి సంబంధించిన వారితో అందరితో సంతకాలు చేయించుకొని లక్షల్లోనో కోట్లలోనో మాట్లాడుకొని ఆమెకి ఇవ్వాల్సిన ధనాన్ని ఇచ్చేసి బిడ్డ కనే వరకు ఉంచుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ బిడ్డకి తల్లి ఇప్పుడున్న అంటే కనిపించిన తల్ల కన్నా తల్ల చెప్పాలా? కన్నా తల్లేగా, కానీ ఏమంటారు? సంబంధం లేదంటారు. ఇప్పుడు మీకు అర్థంలో చెప్పనా, స్త్రీకి పుట్టినటువంటి వాడంటే పురుషునిచి తీయబడినవాడు స్త్రీకి పుట్టేవాడు, స్త్రీ యందు పుట్టేవాడంటే అర్థం తెలుసా? ఇలాగ ఇప్పుడు యాస్టీజా చూడండి, భర్త వేరు, కన్యే తల్లి వేరు, పెంచే తల్లి వేరు. అర్థమైందా? ఇంటి ఈ పాత్రను ఎలాగైతే వాడుకున్నారో పరలోకమందున దేవుడు కూడా కన్యైన మరియను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాడుకొని ఈ లోకానికి ప్రభువుని తీసుకొని రావాలంటే ఆయన వంశం గలవాడై ఉండాలా, ఆయన రావాలంటే ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉండాలా, ఆయన రావాలంటే ఆయన కొరకు అలాగూ కనబడే పిల్లలు కావాలని దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే చాలా షార్ట్లో చెప్తున్నాను, మీ అందరికి తెలిసిన పాఠమే, అవుట్లైన్స్ ఇస్తూ వెళ్తున్నాను. మొదటిగా దేవుడు అబ్రహామును కోరుకున్నాడు. బహుశా మీకు కనిపించదు, ఇక్కడ మీకు కనిపించదు, కిందకి కట్టబడ్డారు కాబట్టి అబ్రహామును కోరుకున్నాడు. అందుకే త్వరగా వెళ్తాను. మొదటి అబ్రహామును కోరుకున్నాడు. అబ్రహామును కోరుకొని అంటాడు, అబ్రహమా భయపడుకో, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానమును ఇసుక రేణువు వలె విస్తరింపజేస్తాను. ఏమంటే వినాలా? నీ సంతానాన్ని ఎంతవరకు విస్తరింపజేస్తాను? అందరూ నాకు చెప్పండి, భూమి యొక్క, సౌండ్ పెంచి చెప్పాలి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. అంటే దేవుడు వాగ్దానం చేసి దేవుడు అబ్రామును కోరుకున్నాడు. అబ్రాము తర్వాత ఇస్సాకుని కోరుకున్నాడు. చెప్పండి ఎంతమందిని? ఇస్సాకుని కోరుకున్నాడు. ఇస్సాకు తర్వాత వినాలి, యాకోబును కోరుకున్నాడు. వందనాలండి. అబ్రాము తర్వాత ఎవరు? గట్టిగా. ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబుని తర్వాత ఎవరు? మాట్లాడరే, అక్కడే ఉంది మరి మ్యాజిక్. యాకోబు తర్వాత, యాకోబు అబ్రాము కొడుకు ఇస్సాకు తెలుసు, ఇస్సాకు కొడుకు యాకోబు తెలుసు, కానీ యాకోబుకు కొడుకు కాదు, కొడుకులు. చెప్పండి ఎంతమంది? కొడుకులు. ఆ కొడుకులు ఎంతమంది? 12 మంది. గట్టి చెప్పండి రా, 12 మంది. ఇప్పుడు దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాలంటే ఒక్కడే కావాలా? అబ్రాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఎవరునంటే దేవదేవుడు కోరుకున్నాడట. ఎన్నో వాడంటే 12 మందిలో సంతానములో 4వ వాడైన యోధాను కోరుకున్నాడు. వినాలి మీరు, ఎవరిని? గట్టి చెప్పండి. యోధాను కోరుకున్నాడు. యోధాను కోరుకొని యోధాకు వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమనో తెలుసా, కానీ ఈ మాటలు అవసరం, చదివేయండి ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. యోధా, కొదమసింహం, నా కుమారుడా, నువ్వు పట్టిన దానిని తినివచ్చావు, సింహం వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అతడు లేపువాడెవరు? అండర్లైన్ చేసుకోండి అన్నమాట. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండమును తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. నేను చదువుతాను, అందరు చెప్పండి. మీరు చదువుతున్నప్పుడు నా వైపు ఒకసారి ఆఫ్ చేయనాన్న, ఎలా చూస్తున్నారంటే మళ్ళీ చదువుతున్నాను చూడండి, మళ్ళీ చదువుతున్నాను. కింద మాటలు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు,
ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి. ఏమైనా అర్థమైందా మీకు? ద్రాక్షావల్లికి ఏటట? గాడిదను. అందరు నాతో చెప్పండి. ద్రాక్షావల్లికి గాడిదను. మాట ద్రాక్షావల్లికి ఏంటి? ద్రాక్షావల్లి ఎవరో? అయ్యి బాబోయ్, నేను ఏమడిగాను రా? ద్రాక్షావల్లి ఎవరో? ఎవరో? యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అందరూ చెప్పండి. నేను సౌండ్ పెంచాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. అంటే ద్రాక్షావల్లి ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఆయన వచ్చినప్పుడంట గాడిద మీద కట్టబడతాడంట. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తుకు పూర్వము యాకోబు తర్వాత వచ్చిన యోధాతో యాకోబు బ్రతికి ఉండగానే, అంటే సుమారు 2000 సంవత్సరాల కాలములోనే, రాకపూర్వమే ద్రాక్షవల్లిగా ప్రభు వస్తాడని, ఆ వచ్చిన వాడు గాడిద మీద ఉంటాడని, ఆ గాడిద పిల్లతో పాటు ఆయన ఊరేగించబడతాడని యాకోబు కుమారుడైన యూదాకు ముందుగానే ప్రవచించాడు. నువ్వేళ మాట్లాడుకొని ఏమంటున్నావు? హోసన్నా జయము, యూదుల రాజా జయము అన్నావు. నిన్ను ఎవడైనా ఎందుకమ్మా జయం అన్నావు అంటే నువ్వేం చెప్తావు? అందరికి వందనాలు. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? యేసు ప్రభుని యెరూషలేములో తిప్పారు, మేము తిప్పుతున్నాం అంటావు. అంతే, అంతే కదా. ఇంకో మాట, ఈ పాట మీకు వచ్చిరా? యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. రాదా? ఇప్పుడు రాజు అని జైముకి పెట్టి కేకలేసిన వాళ్ళే మళ్ళా యేసు రాజుగా వచ్చుచున్నాడని పాడుతున్నారు. ఆయన రాజుగా ఈ లోకానికి రావడానికి కారణాలు చెప్తున్నాడు. ఆయన వస్తాడట, యూదా వంశం నుంచి వస్తాడట. ఆ వచ్చిన వాడట ద్రాక్షావల్లికి గాడిదను. వినాలండి, ద్రాక్షావల్లికి ఏంటి? గట్టి చెప్పండి. ఇంతకీ ద్రాక్షావల్లి ఎవరో? క్రీస్తు ప్రభు. ఆయన వచ్చాడని ఎలా తెలుసు? గాడిద ఒక సూచన. షార్ట్లోకి తీసుకెళ్ళడం వల్ల ఆ పాయింట్లన్నీ ఉంటాయి మీకు, మీరు మనసు పెట్టండి. ఇప్పుడు అంటే ముందుగానే ఆయన మళ్ళా చెప్తున్నాను, ఆయన ఈ భూలోకానికి కడపట ఆదాముగా రావాలి. చెప్పాలి, ఏ ఆదాముగా? ఆయన రావాలి అంటే ఆయన సంకల్పంలో మొదట అబ్రాహామును ఎన్నుకున్నాడు, తర్వాత ఇస్సాకును, తర్వాత యాకోబును. యాకోబుతో పాటు ఎవరిని ఎన్నుకున్నాడు? ఇప్పుడు గట్టి చెప్పాలా? యోధాని ఎన్నుకున్నాడు. ఎప్పటి వరకట? అందరూ చెప్పండి. షిలోహుకు, సౌండ్ పెంచి చెప్పాల, షిలోహుకు వచ్చు వరకు. షిలోహు అంటే అర్థం తెలుసా? అక్కడే రాసుకోండి, శాంతి సమాధానం. చెప్పండి రా, ఏంటది? అంటే భూమి మీద యేసు ప్రభు వచ్చేటంతవరకు ఏమి లేదు? శాంతి లేదు, ఇంకా ఏమి లేదు? సమాధానం లేదు. ఆ శాంతి సమాధానం తెచ్చేవాడట ఎలాగొస్తాడట? ద్రాక్షవల్లిగా వస్తాడట. దేని మీద కూర్చుంటాడట? చెప్పండి, గాడిద మీద. ఎప్పుడైనా చూసారు లేదో? ఎయిర్పోర్ట్స్లో, రైల్వే స్టేషన్స్లో ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి గెస్ట్లు వస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరో ఒక డ్రైవర్ని పెట్టేస్తారు, ఒక వ్యక్తిని పంపిస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్దోళ్ళు చేసే పని అదే. ఆడేం చేస్తాడంటే అతని పేరు రాసుకొని బోర్డు అట్టుకొని ఇలా కూర్చుంటాడు. బోర్డు ఇలా పెట్టి కూర్చుంటాడు. ఎయిర్పోర్ట్లోకి ఫ్లైట్ దిగ్గానే బయటికి వెళ్ళిపోతున్న వాడు ఏం చూసుకుని వెళ్ళాలా? గట్టి చెప్పండి. ఎదురుగా నిలబడతారు వాళ్ళు, ఎదురుగా నిలబడతారు. ఆ పేరు తందో కాదో చూసుకొని ఆడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అంటే ఎలా తెలుసు? ఈడు అతనే అనడానికి ఆ పేరు చూసుకొని ఈడే చెప్పాలా. ఎందుకు బోర్డట్టు కూర్చున్నాడు? ఒరే బాబు, నిన్ను తీసుకెళ్తాను, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈయన ద్రాక్షావల్లి అని చెప్పడానికి ఆయనట గాడిదని ఎక్కుతాడంట. దేన్ని ఎక్కుతాడు? గట్టి చెప్పండి. అంటే ఇప్పుడు గాడిద ఏంటి? సూచన. చెప్పలేంటది? సూచన. దేనికి సూచన? ఈయన ఎవరని? ద్రాక్షావల్లి అని. ఈయన ఎవరని? ద్రాక్షావల్లి అని. ద్రాక్షావల్లిని తెలియాలంటే సూచనది. ఆ సూచనలో ఎప్పుడు వస్తుందట? షిలోహు వచ్చే వరకు, అంటే భూమి మీదకి సమాధానము శాంతి వచ్చే వరకు ఇది రాదట.
బాగా వినాలి మీరు. చాలా అద్భుతమైన పాఠం అండి. చాలా స్పీడ్గా వెళ్తున్నాను. అందుచేత ప్రవచించబడిన ఆ ప్రవచనమైన శిలోకు వచ్చే వరకు యోధా వాగ్దానం చేశాడు. మరలా యోధా తర్వాత యేసు ప్రభు రావాలంటే ఒకడు కావాలి కదా. ఆ వ్యక్తి ఎవరంటే మీకు కనబడదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. యోధా వంశములో దావీదును దేవుడు కోరుకున్నాడు. ఆనందబాబు అటు ఇటు నడుతున్నావే. యూదా వంశంలో దేవుడు మళ్ళీ ఎవరిని కోరుకున్నాడు? మళ్ళీ చెప్పండి, ఎవరిని? మొదట ఎవరు? అబ్రాహాము, తర్వాత ఇస్సాకు. చెప్పండి, ఇస్సాకు తర్వాత యాకోబు, తర్వాత యోధా తర్వాత దావీదును కోరుకున్నాడు. దావీదును కోరుకొని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. మీరు ఏమని పాట పాడారు అక్కడ? ఏమని పాట పాడారు మత్తయి సువార్తలో? దావీదు కుమారునికి, అంత నాకు చెప్పండి, దావీదు కుమారునికి జయము. అంటే వచ్చేవాడు ఎవరి కుమారుడుగా రాబోతున్నాడు? వెరీ గుడ్. ఆయన దావీదు కుమారుడుగా రాబోతున్నాడు. ప్రవచనం దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. దావీదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తాను, నువ్వు నా మాట వింటే నీ రాజ్యము స్థిరంగా ఉంటుంది. భూమి ఉన్నంత వరకు నీ పేరు స్థిరంగా ఉంటుంది. నీ వంశంలో నుంచి ఒకరిని రాజుగా చేస్తాను. అబ్రాము, నీ వంశములో నుంచి ఒకరిని రాజుగా చేస్తాను. యూదా, నీ వంశంలో నుంచి ఒకరిని రాజుగా చేస్తాను. ప్రవచనాలండి. ఆయన ఈ లోకానికి రాబోతున్నప్పుడు చాలామంది యేసు ప్రభుని నిన్న మొన్న 2000 సంవత్సరాల క్రితం అంటారు. కాదండి, కాదు. ఆయన నిన్న మొన్నటి వాడు కాదు. ఆయన యుగ యుగములో ఉన్నవాడు. నా చిన్నప్పుడు పాట ఉండేది, తరతరాలలో. మనకు రాదుగా. మొన్న మేము అగ్రహారం వెళ్ళాం. శుక్రవారం రాత్రి ప్రోగ్రాం ఇచ్చాను, మర్చిపోయాను. ఇక్కడికి వచ్చేయాలా సరిగ్గా మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఆయన కూడా అక్కడ ఉన్నాడు. అన్న మీరు తప్పనిసరిగా రావాలి, మొన్న చెప్పాను కదా అన్న. తమ్ముడా మర్చిపోయాను, కార్యక్రమం ఉంది. అన్న ప్లీజ్ అన్న రండి అన్న, మీరు రావాలి, మా సంఘాన్ని బలపరుస్తారు కదా, మీరు రావాలంటే మళ్ళీ మేము సన్ని పని కొట్టుకుని వెళ్ళాం. అక్కడ వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఆయన నిలబడి, మన కొర్నెలెస్సయ్య గారు అమ్మగారు ఇక్కడికి వచ్చి 2 రోజు 3 రోజుల నుండి అయ్యగారు పాడిన పాట, ఈ మనకి వాక్యం బలపరిచి పాడిన పాట పాడుకుందాం అని పాట మొదలెట్టాడు. ఏ పాట ఉన్నారు అది? సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా. ఒక్క నిమిషం, ఈ పాట ఎంతకాలం అయిందిరా మీరు పాడి? నేను అంత సంబరపడిపోయానంటే మా ఓడిని చూపించి ఒరే పాట రికార్డ్ చేయరా, వాయిస్ ఎనరా అన్నాను. డాడీ అని రికార్డ్ చేశాడు. అప్పుడు నా మనసులో ఆనందం ఏంటంటే, మేము రాసుకున్న పాట మేము పాడకపోయినా వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, మన పాటలేటి ఎప్పుడు గ్రామ్ఫోన్ రికార్డే కదా, 4-5 పాటలు ఎప్పుడు పాడే పాటలు. ఏ పాట? నువ్వు ఉంటే నాకు చాలు. ఈ మధ్య ఇంకో కొత్త పాట వచ్చింది. ఏ పాట? రాజా ఇక్కడికి వచ్చినా ఉండలేనయ్యా. ఈ పాటలు కదండి. మనం ఇక్కడికి వచ్చినా ఉండలేవు, గుళ్ళోకి వచ్చి ఇంటి దగ్గర ఉన్నా అయ్యో గుళ్ళోకి వెళ్ళకపోయాను. మరి ఎక్కడికి వచ్చావు? అక్కడన్నా చెప్పండారా. అలవాటు పడిపోయింది. నాకు ఎంత ఆనందం వచ్చేసిందో. కోరకుండా పెద్దయ్య గారు పాడిన పాట అంటున్నాడు ఆయన. ఎంత సంబరం వచ్చేసిందో. సజీవమైన రాళ్లతో అనగానే ఇలాగ బూస్ట్ లాగా అయిపోయినాడు బాబు. నేను కోరుకొండ అయ్యగారు పాడిన పాట, అయ్యగారు రాసిన పాట, అక్క రాశారా పాట, ఆ పాట అండి పాడదామండి అని పాడుతున్నాడు. అంటే ఒక పాటకి ఇంత ఆనందపడిపోతే రాబోతున్నవాడు మెస్సయ్య వస్తున్నాడని ప్రవచనాల కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారే. దేవుడు దావీదుకి వాగ్దానం చేసి ఏమంటాడు తెలుసా? నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది దావీదు, నువ్వు నా మాట వింటే, నేను చెప్పినట్టు నడిస్తే నీ సింహాసనాన్ని స్థిరంగా ఉంచుతాను. మళ్ళీ రిపీట్ అగైన్. అబ్రాహాముకి వాగ్దానం చేశాడు. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యోధా తర్వాత దావీదు తర్వాత ఎవరు? అప్పుడు మీరేమన్నారంటే మాకు తెలియదు అనాలా. దావీదు తర్వాత సొలొమోను దేవుడు కోరుకున్నాడు. చెప్పండి ఎవరినండి? సొలొమోను ఏం కట్టాడు దేవునికి?
మందిరం కట్టాడు. దేవుడు కట్టేసి అమ్మయ్య ఎంత గొప్ప మందిరం కట్టానంటే అన్నాడు. దేవుడు అన్నాడు, ఒరే నాయన, నువ్వు ఎంత మందిరం కట్టినా హస్తకృతములైన ఆలయాలలో నేను నివాసము చెయ్యను. నువ్వు కాదురా ఈ కట్టబడే మందిరము, నీ గర్భవాసన పుట్టబోవు కుమారుడు కడతాడంటే భౌతిక సంబంధమైన మందిరం కాదు, మరొక కొడుకు భూలోకానికి రావాలి. ఇక పాయింట్లోకి వచ్చేస్తాను. మరి సొలొమోను తర్వాత ఎవరు? ఏమండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దావీదు గారికి చేసిన శుభవాగ్దానాలు ఇవన్నీ మనకు ఉంటాయి. టైం లేదు కాబట్టి నేను విడిచిపెడుతున్నాను. మీకు అందుబాటులో ఈ సబ్జెక్ట్ ఉంటుంది, మీరు చూసుకో ఛానల్లో. ఆ సొలొమోను తర్వాత రాబోతున్నవాడు, వినాలి వినాలి వినాలి, రాబోతున్నటువంటి దావీదు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయాయి. ఎందుకని? సొలొమోను కొడుకు రెహబాము వచ్చాడు. మా నాన్న ఎలా చేశాడు అన్నాడు. మా నాన్నకంటే బాగా చేయాలనుకుంటున్నాను అన్నాడు. పెద్దోళ్ళని అడగలేదు, కుర్రోళ్ళని పిలిచి అన్నాడు, ఒరే మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. ఒరే మీ నాన్నలా చేస్తే ఏం కుదరదో? ఏమండి సోరన్ కప్ గారు, అంతే కదా, మీ నాన్నగారులా చేస్తే కుదరదు, మరి నువ్వు చాలా వెరైటీగా చెయ్యాలా. ఏం వెరైటీ? కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి అని చెప్పని మొత్తం సిస్టమే మార్చేశాడు. మార్చేసరికి ఏమైంది? రాజ్యము 2 భాగాలు. చెప్పండర్రా. ఇప్పుడు మీరు ఏమనుకోకండి, ఎంత లేదు కదా, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. రాజ్యం 2 భాగాలంటే ఏం రాజ్యాలురా? మీరు నన్నేమనాలంటే నువ్వు అంతే కదా ఉన్నదే అనాలా? నేనే చెప్తాను. 1 ఇశ్రాయేలు రాజ్యం, 2 యోధా రాజ్యం. గట్టి చెప్పండి, ఏ రాజ్యము? ఇశ్రాయేలు రాజ్యం. 2 ఏంటి? యోధా రాజ్యం. చూసారా, గాడిద ఎందుకు ఎక్కాడు అనే సబ్జెక్ట్లో ఎంత పొడుగు ఉందో. మరి మనం ఏం చేసాం? గాడిద పిల్లకి బట్టలు వేసేసాం. ఏమండి, మనం వేసేసామంటే చాలామంది, అందరూ కొంతమంది చూసేవారు కూడా ఉన్నారు కనుక చెప్తున్నాను. దారి పొడుగున చీరలు పరిచేసాం, దారి పొడుగున పూలు జల్లేసాం, దారి పొడుగున జేజలు కొట్టేశాం. నేను తెలియక అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది ఈ జేజే కొట్టిన జాబితాలో ఉన్నారేమో అని డౌట్ నాకు. ఉంటే ఉండొచ్చు, పిల్లలు కదా అని తప్పట్ను. దేవుడు ఆ బిడ్డలను దీవించుగాక. అయితే నేనేమంటానంటే ఎందుకో తెలియాలి కదా. ఇప్పుడు నీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచ్చేవాడు సొలొమోను తర్వాత వచ్చేవాడు రాబోతున్న రాజు ఎలా వస్తున్నాడో, దావీదు కుమారునిగా ఎలా వస్తారో ముందుగానే ప్రవచించబడింది. అంటే 2 పార్ట్లు అయిపోయింది. మీరు అసలు పార్ట్లోకి రాబోతున్న మూడు అన్నీ ఉపద్ఘాతం కాబట్టి మీ మనసు పెట్టకపోతే నేను ఏం చేయలేను. ఇవాళ టైం చూసారా, మీ సంగతి ఇంకా నేను ఏమన్నా ఇంకా, కానీ మనసు పెట్టండి. రైట్, మనసు పెట్టండి. ఇప్పుడు దావీదు కుమారునిగా రాబోతున్న వాడు ఎలా వస్తాడో ప్రవచించబడింది. ఎలా వస్తాడట? తెరవండి మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త ఇదిగో సాత్వికుడై. 4వ వచనం కూడా చదువునానా. 4వ వచనం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు. ఆగండి, అందరూ నాతో చెప్పండి. ప్రవక్తల వలన. ఆవులెంతలు వచ్చిన వాళ్ళకి 2 వందనాలు, ఇనేవాళ్ళకి 3 వందనాలు, అసలు వినకుండా ఉన్న వాళ్ళకి వందనాల మీద వందనాలు. మనసు ఎలా పెట్టండి ప్లీజ్. మళ్ళీ చదువుదాం, చూడండి, మళ్ళీ చదువున్నాను. ఎవరైనా ప్రవక్త వలన చెప్పబడినది వినాలి. అందరూ నాకు చెప్పండి. ప్రవక్త వలన చెప్పబడినది. ఇంతకీ ఏ ప్రవక్త? జకర్యా ప్రవక్త. చెప్పండి, ఏ ప్రవక్త? గట్టి చెప్పండి. జకర్యా ప్రవక్త. ఏమని చెప్పాడు? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. వినండి. దావీదు తర్వాత అతని సంతానములో కొడుకు రాబోతున్నాడు. ఏ కొడుకు చెప్పాలి? అదే ఈయనని ఎవరో తెలియదు కదా. ఇప్పుడు ఆ వచ్చేవాడికి ఒక సూచన చెప్తున్నారు. ఏమని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లను. చెప్పండి, గాడిదను. గట్టిగా
గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. అందుకని మీ అందరికి వందనాలు. చాలామంది అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావో, రొట్టెలు చేసినప్పుడు రాజుని ఎందుకు అనుకున్నారంటే ఈయనే రాజేమో అనుకుని వెళ్ళిపోయారు. అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈయనే రాజేమో అనుకుని వెళ్ళిపోయారు. ఇంకో సంగతి చెప్పనా, ఇప్పుడు వస్తున్నవాడు దావీదు కుమారుడుగా వస్తున్నాడు అంటే ఎలా తెలుసు మాకు? వస్తాడన్నావు కదా, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఎదురు చూస్తున్నారు. అందుకొరకే ఒక యజమానుడట గాడిదను గాడిద పిల్లను ఒక ఊరిలో కట్టి మెస్సయ్య అనేవాడు వస్తాడు. వినాలి. ఎవరు వస్తారు? గట్టి చెప్పండి. ఎంత ఆసక్తితో చూడండి. ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దినాలలో యేసు ప్రభు వస్తాడని ఏమండి వినాలి. ఒక కన్యక గర్భాన్ని పుడతాడని తల్లులట తమ బిడ్డలను కన్యకులుగానే భద్రంగా ఉంచేవారట. పరమగీతాలు అంటాడు, లెక్కకు మించిన కన్యకలు కలరు. ఎంతమంది ఉన్నారట అండి? లెక్కకు మించిన కన్యకులు కలరట. అందులో కన్య అయిన మరియను దేవుడు కోరుకున్నాడు. ఎంతోమంది ఉండగా సెలెక్ట్ చేశాడు. అలాగే యెరూషలేములోనికి వచ్చిన రాజు ఉంటాడే, ఈ రాజు ఎలా ఉంటాడంటే గాడిద పిల్ల మీద ఎక్కుతాడు. ఎక్కడ? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. గాడిద పిల్లని ఎక్కుతాడు. గాడిద పిల్ల మీదకి ఎక్కి కూర్చుంటాడు. అందుకని ఆ ప్రవచనానుసారంగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏం చదువుతాం మళ్ళీ చదవండి ఒకసారి. 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో ఉన్న ఒక గాడిద పిల్లను మీకు ఏమండి వినండి. చాలా గాడిదలు ఉన్నాయి కదా, అక్కడ కట్టబడిన గాడిద దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? ఈ గాడిద ఇదిగో ఇక్కడ మోస్తుంది, నా యేసయ్యను సిలువ మోస్తుంది, నా యేసయ్య మీద నా యేసయ్యను ఆ గాడిద కూర్చోబెట్టారే, ఆ గాడిద ఎవరో తెలుసా? ఈ గాడిద ప్రభు కొరకు సిద్ధపరచబడిన గాడిద. చెప్పండి ఎవరి కొరకు? ఆ వచ్చే రాజు వస్తాడు. ఆ రాజు వచ్చేటంత వరకు ఈ గాడిద కట్టబడే ఉంటుంది. ఈ గాడిద ఎదురు చూస్తుంది. ఆ యజమానుడు కూడా ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు అంటాడు శిష్యులతో, మీరు వెళ్ళండి, ఆ ఎదురుగున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు గాడిద పిల్ల మీకు కనబడుతుంది, మీరు వెళ్ళి దాన్ని విప్పుకొని రండి. ఎవడైనా మీకు ఎందుకు విప్పుతున్నారు దాన్ని అని అడిగితే అది ప్రభునకు కావాలని చెప్పండి. ఎవరి గాడిద ఈ గాడిద? చెప్పండి. ప్రభు గాడిద. ఎవరి కొరకు కట్టబడిన గాడిద? మాట్లాడాలి. ప్రభు కొరకు కట్టబడిన గాడిద. ఎవరి కొరకు ఎదురు చూస్తున్న గాడిద? ప్రభు కొరకు ఎదురు చూస్తున్న గాడిద. నా ప్రభు వస్తాడు, నా ప్రభు నా మీద కూర్చుంటాడు, నా ప్రభు నేను మోయాలి అని ఎదురు చూస్తున్న గాడిద. ఎందుకు ఎదురు చూడబడుతుంది? ఎదురు చూడడానికి ప్రవచించిన ప్రవచనానుసారంగా కనిపెడుతున్నారు. ఆ దినాల్లో ప్రవచనాలు చదివి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సమరీ స్త్రీ అంటది, అయ్యా నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు, నాకు అర్థమవుతుంది అయ్యా, మాకు ఒక ప్రవచనం ఉంది, మెస్సయ్య అనేవాడు వస్తాడని నాకు తెలుసయ్యా, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. ఎవరి కొరకు చెప్పారు? ఎవరి కొరకు? మెస్సయ్య వస్తాడని తెలుసు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాను. సమరయ స్త్రీ. మీరు గమనించాలి, ఇప్పుడు వచ్చే రాజు ఈ ప్రవచనం ప్రకారంగా ఆయన రాబోతున్నాడు అన్నప్పుడు అది అక్కడ ఎందుకొరకు ఆ గాడిద మీద కోరుకున్నాడో చెప్తున్నాను చూడండి. మొట్టమొదట ప్రభు కొరకు కట్టబడిన గాడిద పిల్ల. కొరకు అని రాయబడింది, కొరకు అని ఉండాలి. మరి ఏం చేస్తాం, తెలుగులో మిస్టేక్. రెండో మాట, బట్టలు పరచబడిన గాడిద, ఖర్జూరపు మట్టలతో ఊరేగించబడిన గాడిద, హోసన్న జయమంటూ నినాదాలతో పాటలతో కొనియాడబడిన గాడిద. ఐదవది, దావీదు కుమారునికి జయమని కేకలు వేయబడిన గాడిద. ఈ గాడిద వస్తుందని, ఆ గాడిదకింత ఘనత దక్కుతుందని, ఈ గాడిద ఆ ప్రభు కొరకే ఉండాలని ప్రవక్త ప్రవచించబడిన ఆ ప్రవచనం కొరకు ఎదురు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఊరకని సబ్జెక్ట్ చెప్పట్లా. అది ఎవరి కొరకు ఉన్న గాడిద? అది
ఎవరినన్నా గాడిదలా కొన్నామనండి. ఈ మధ్య గాడిదకి ఎంత రేటు పెరిగిపోయిందో తెలుసా? గాడిద మాంసం అద్భుతమైన ఖరీదు. గాడిద రక్తం ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే గాడిద రక్తం తాగేయాలంట. గాడిద రక్తం కానీ తాగేశారు గాక కొనుక్కుంటున్నారండి. గాడిదకు అంత విలువ వచ్చేసింది. నువ్వు ఏమని వాడతావు? గాడిదలా ఉన్నావు అంటే లెగలేనుడు కూడా కోపం వచ్చేద్ది. నువ్వు తిట్టే తిట్లు వాడుకుని గాడిద. ఊరికి ముందు మీకు ఎవరికైనా అంటే అనుబంధం ఉందో తెలియదు. గాడిదకు నాకు చాలా అనుబంధం ఉంది. మా రాజని అనుబంధం ఇచ్చాడు. ఒరే కరుణామేడి సినిమా చూసి వచ్చి కోరుకొండ రామకృష్ణ థియేటర్లో, ఒరే యేసు ప్రభు దేని మీద ఊరేగారు రా అన్నాడు. గాడిద మీద రా అన్నాను. అయితే మనం కూడా గాడిద ఊరేద్దామా అన్నాడు. ఊరేద్దామా రా అన్నాను. అయితే గాడిదను పట్టుకోరా అన్నాడు. మావాడు ఎప్పుడు ఏది చేసేవాడు కాదు, నాతో చేయించేవాడు. మరి ఎలా పట్టుకోమంటావురా అన్నాను. తిన్నంగెళ్ళి తోకొట్టుకో అన్నాడు. నేను తిన్నంగెళ్ళి తోకొట్టుకున్నాను. పాపం చాలా సకల ప్రయత్నం చేసి అర్థం ఉంది కానీ గోపు అంటే నా గొంతుకు సహకరించలేదు కానీ అది అరిసింది. నేను లాగేస్తున్నాను. ఇంకేం అవుతుంది? టపేరు మంది అన్నింది, మూతాసిపోయింది. దానికి ప్రతిఫలమే ఎదర పన్ను. ఇక్కడ కూడా ఇంకా మచ్చ ఉంటుంది. ఇక్కడ ఇంతలా వాసిపోయింది. మీకు అనుబంధం ఉందో లేదో? నేను కూడా యేసుప్రభువులో ఊరేగుదాం అనుకున్నాను. మే అన్ని గాడితో తనిచ్చేసాడు. చూసారా? మీకు అనుబంధం ఉండాలా. ఇప్పుడు ఈ గాడిద ప్రభు కొరకు నిలబడిన గాడిద, ప్రభు కొరకు కట్టబడిన గాడిద, ప్రవచనానుసారంగా ఎదురు చూచిన గాడిద. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన ఎలా ఊరేగించాలనుకుంటున్నారు? అలా చూస్తారటండి. రాజుగా. చెప్పండి ఎలాగునా? రాజుగా. ఏమో రాజుగా ఊరేగించాలంటే గుర్రాన్ని ఎట్టుకోవచ్చు కదా, ఇంకా బాగుంది కదా, టీవీగా ఉంటుంది. ఇంకా ఏనుగురు పెట్టుకోవచ్చు కదా, ఇంకా అందంగా ఉంటుంది. రథం మీద ఊరేగించవచ్చు కదా, ఇంకా అందంగా ఉంటుంది. ఎందుకు గాడిదను ఎన్నుకున్నారంటే బాగా వినండి. దావీదు కుమారుడు ఎవరండి? దావీదు కుమారుడు ఎవరు చెప్పండి, గట్టి చెప్పాలా? సొలొమోను. సొలొమోనుకి పట్టాభిషేకం చేసినప్పుడు వినాలి మీరు. ఎవరికండి? సొలొమోనికి పట్టాభిషేకం చేసినప్పుడు యూదుల సాంప్రదాయం ఏంటంటే గాడిద మీద కూర్చోబెడతారు. వాడిని కంచర గాడిద మీద కూర్చోబెడతారు. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించడం అలవాటు. మీకు ఒక పుట్టినరోజు సందర్భంగా చాలాసార్లు వాక్యం చెప్పాను. ఒక తండ్రి తన కుమారుడికి దీవెనిచ్చాడు. ఒక తండ్రి తన కుమారుడికి ఆస్తినిచ్చాడు. ఒక తండ్రి తన కుమారుడికి గాడిదల్ని ఇచ్చాడు. ఎక్కడుంది? న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే, యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఏలేను. అతడు 30 మంది కుమారులను కనెను. అయ్యి బాబు, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 3-4 వచనాలు. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరం ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఏలేను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి. ఏమెక్కి? గాడిద పిల్లలను అంటే రాజుగారి కొడుకు ఏమెక్తాడు? గాడిదలు. అదే న్యాయాధిపతుల గ్రంథంలో బహుశా 10వ అధ్యాయం అనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో 10వ అధ్యాయం అనుకుంటున్నాను. 5వ అధ్యాయం రాసేసుకోండి. 5వ అధ్యాయము 10వ వచనం. అలాగే 12వ అధ్యాయము 14వ వచనం. అలాగే 10వ అధ్యాయము 4వ వచనంలో మీరు చదివితే ఒక ఆయనకి 70 మంది, 30 మంది మనవలో, 40 మంది కొడుకులు. అందరికి వందనాలు. గట్టి చెప్పండి. 30 మంది ఏమో ఏమండి మనవాళ్ళు, 40 మంది కొడుకులు. టోటల్ ఎంత? 70 మంది. ఈ 70 మందికి రాజుగారు ఏమిచ్చాడో తెలుసా?
గాడిదల్ని ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? గాడిదల్ని. అంటే పూర్వకాలం యూదా సాంప్రదాయంలో గాడిదకు ఒక విలువ ఉంది. ఆ విలువలో భాగంగా ఎందుకు యేసు ప్రభు వారు గాడిదని ఎక్కారు అని అంటే, ఈయన ఎవరి కుమారుడు అని పిలువబడాలి? ఇప్పుడు చెప్పాలా? దావీదు కుమారుడు. దేవుని కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. వినాలి, ఎవరి కుమారుడు ఈయన? యూదారాజు. గాడిదని ఎందుకు కోరుకున్నారు అంటే, యూదారాజులు పట్టాభిషేకము ఇలానే చేసేవారు కనుక. ఉదాహరణకి దావీదు కుమారుడైన సొలొమోనుకి పట్టాభిషేకము ఎలా చేశారు యూదులు చూడండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం. త్వరగా చదవాలి. రాజుల మొదటి గ్రంథం చాలా విలువైన పాఠం, సరదాగా తీసుకోవద్దు, చాలా జాగ్రత్త మనసు పెట్టండి. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చి అంతట రాజు మీ ఏలినవాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి. ఏ గాడిద మీదకి ఎక్కించి? కంచర గాడిద. అందరికి వందనాలండి. ఇప్పుడు దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు ఏమెక్కాడు? కంచర గాడిదనెక్కి ఏం చేయాలి? గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని చాలు. సొలొమోను గారికి పట్టాభిషేకం చేస్తున్న సందర్భంలో సొలొమోను గారి యొక్క అంటే దావీదు గారి కుమారుడైన సొలొమోను గారిని ఎందు మీద కూర్చోబెట్టారు? గట్టి చెప్పండి. గాడిద మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏం చేశారు? 38వ వచనం. కనుక కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరీతీయును పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద. ఒక్క నిమిషం, అందరు నాతో చెప్పండి ఈ మాట. రాజైన దావీదు కంచరగాడిద మీద. రాజైన దావీదు కంచరగాడిద మీద. మీరు అంత మౌనంగా ఉన్నారే? మళ్ళీ నాతో చెప్పండి. దావీదు ఎవరో దావీదు గారి కంచర గాడిద మీద ఎవరిని కూర్చోబెట్టారు? మళ్ళీ చదువుతున్నాను చూడండి. రాజైన దావీదు కంచర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకొని రాగా. అంటే పట్టాభిషేకం చేసే ముందు దేని మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారు? గట్టి చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి కుమారుడు? మళ్ళీ దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. సారీ అండి అని గారు, వందనాలు. ఐ లవ్ యూ. మనసులో పెట్టండి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాను, అంటే ఈయన ఎవరి కుమారుడు అని పిలవబడాలి? ఇప్పుడు చెప్పండి. దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అని పిలవబడాలంటే దావీదు గారి కుమారుడైన సొలొమోనుకి దేని మీద కూర్చోబెట్టారు? గట్టి చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభుకి పట్టాభిషేకం, ప్రేమాభిషేకం కాదు. ఇది ఏ అభిషేకం? పట్టాభిషేకం. అర్థమైందా? ప్రేమాభిషేకాలు చాలా ఉన్నాయి, పట్టాభిషేకాలు ఉండాలంటే హోదా ఉండాలా. అందుకే పూర్వకాలం యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. ఎదురు చూశారండి. దావీదు కుమారుడు వస్తాడు, నా రాజు వస్తాడు, నన్ను పాలించేవాడు వస్తాడు, నా కష్టం నుండి శ్రమ నుండి విడిపించేవాడు వస్తాడు. అందుకే దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. అడిగారండి దేవుణ్ణి. ఒక గుడ్డివాడు ద్రోవ పక్కన కూర్చుండి దావీదు కుమారుడు అంటున్నాడు. ఎందుకంటే దావీదు కుమారుడు వస్తాడు, ఆయన వచ్చాడంటే నా పాపము నుండి శాపము నుండి విడిపిస్తాడు, ఆయన రాజ్యమును నడుస్తాడని ఎదురు చూశారండి. అందుకే పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ముందుగా ఎక్కడ కూర్చోబెట్టేవారు? గాడిద మీద. మరి మనం ఎందుకర్రా గాడిదని ఊరంట తిప్పుతున్నా? ఎవరికి పట్టాభిషేకం చేద్దామని. ఇంకొక విచిత్రమైన సంగతి చెప్పనా? మీకు మతిపోయే సందర్భం చెప్పనా?
మీరు ఆలోచింపదగిన సందర్భం చెప్పనా? కాలక్షేపానికి ఈ సబ్జెక్ట్ తయారు చేసింది అనుకుంటున్నారా? ఈ పట్టాభిషేకం, ఆయన ఆ గాడి మీద కూర్చున్న పట్టాభిషేకం, రాజుగా చేయపోతున్న పరిపాలన కూడిన పట్టాభిషేకం, ఆ గాడి మీదకి అంతవరకు రాజుగా చేస్తానంటే పారిపోయి ఇప్పుడు ఆయన కావాలని కోరుకునే పట్టాభిషేకం ఏడు తెలుసా? ఆ పట్టాభిషేకానికి ముందుగా పస్కా గొర్రె పిల్ల బలి కావాలి. వినాలి మీరు, ఏం కావాలి? బలి కావాలి. ఈ రాజు రాజ్యం కట్టబోతున్నాడే, రాజుగా పరిపాలన చేయబోతున్నాడే, ఆయన రాజ్య స్థాపనకి పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా? అందరకు అత్తర్లు పోస్తారు, పూలు పోస్తారు, ఇంకా ఏవే ఊరేగింపు చేస్తారే. ఈ రాజు పట్టాభిషేకానికి అభిషేకించబడే నూనెదో తెలుసా? ఆయన చిందించబోయే రక్తం, ఆయన కార్చబోయే రక్తం, ఆయన అనుభవించబోయే శ్రమ, ఆయన అనుభవించబోయే కష్టం, ఆయన అనుభవించబోతున్న శిలువ మరణం అనే యాగం. అందుకు పట్టాభిషేకం సమయం వచ్చేసింది. ఇప్పుడు ఈ రాజు పైన కూర్చోవాలా, ఈ పట్టాభిషేకం ఆయనకి చెయ్యాలా. దావీదు కుమారుడైన సొలొమోనుకు చేసిన పట్టాభిషేకం ఇప్పుడు ఈయనకి చెయ్యాలి. వినండి వినండి ప్లీజ్, వినండి ప్లీజ్. అందుకని ఈ గాడిదకు ఈయన పట్టాభిషేకానికి దేని మీద ఊరేగించారు? గాడిద మీద. టైం లేక విడిచిపెడుతున్నాను కానీ ఆ ఊరేగించేటప్పుడు బట్టలు పరిచేవారు. పాత నిబంధనలో ఏం పరిచేవారు? బట్టలు పరిచేవారు. తర్వాత మట్టలు పట్టుకొని ఊరేగించారు. ఏ మట్టలు? ఖర్జూరపు మట్టలు. ఇజ్రాయేలు దేశంలో, ఇతర దేశాలలో, గల్ఫ్ కంట్రీస్లో మనకి ఎక్కువ శాతం ఏ చెట్లు కనపడతాయో తెలుసా? ఖర్జూరపు చెట్టులో. మనం ఈజిప్ట్ దేశానికి వెళుతున్నప్పుడు ఇజ్రాయిల్ నడిచి వచ్చిన సందర్భంలో ఈత చెట్లు కూడా ఉన్నాయి. ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు రెండు ఒకలాగే ఉంటాయి, ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అందుచేత ఖర్జూరపు చెట్లు, ఈత మట్టలు మీరు అక్కడ ఎందుకు పెట్టారు? అది రావుతుందా? ఇప్పుడు అయ్యగారు అక్కడ అనుకుంటారు, లేదు పని కూడా మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు దాని దగ్గర. సరే మనసు పెట్టండి, నా మాట విన్నప్పుడు లేచి పక్కన లాగండాలా, మీకు దండాలు పెడతాను, లేని పని గొడవ, నాకెందుకు గొడవ? కాబట్టి మనసు పెట్టాలా. యూదుల రాజుగా ఉన్నవాడికి పట్టాభిషేకానికి ముందుగా ఆయన ఊరేగిస్తున్నారు. కాకపోతే ఆయనది పూల బాట కాదు. ఏ మాట? ఏ బాట అయింది? ముళ్ళ బాట. యూదుల రాజుగా వస్తున్న దావీదు కుమారుడికి ఏమండి దేని మీద ఊరేగించారు? గట్టి చెప్పాలి. దేని మీద? గాడిద మీద. రెండవది, మరి గాడిద మీదే ఎందుకు ఊరేగించాలా? గుర్రం మీద ఊరేగించకూడదా? ఏరి మీద ఊరేగించకూడదా? ఎక్కడైనా ఊరేగించకూడదా? ఊరేగించవచ్చు. కానీ గాడిద మీద ఎందుకు ఊరేగించాడు తెలుసా? కారణం ఉంది. ఏంటా కారణం? కారణం ఏంటంటే, తెరవండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో గాడిద మీద ఎందుకు ఊరేగించారని చెప్పడానికి ఒక్కసారి నిర్గమకాండం 13వ అధ్యాయం, నిర్గమకాండము 13, త్వరగా తెరవాలి, 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఏమండి, చాలా రాసుకోండి, ప్రాముఖ్యమైన మాటలండి, సరదా కొరకు చెప్పే మాటలు కాదండి, రాసుకొని శ్రద్ధ కలిగి చదవండి. 13వ అధ్యాయం 13వ వచనం. మళ్ళీ ప్రతి గాడిద నేను చదవమన్నందుకు అంతలా తిట్టావేమ్మా, మళ్ళీ చదువునానా? ప్రతి గాడిద, మళ్ళీ మానేసావే. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల. వినాలి, వందనాలో ఆనందబాబు ఏం చదివాం? గాడిద చదివాం. ఇంకా నయ్యం గాడిద అనలేదు మీరు. వందనాలు. పూర్వకాలం 12వ వచనం చదువుదాం. 12వ వచనం. ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలోను ప్రతి తొలి పిల్లను. అది ఇశ్రాయేలుకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే, మనసు పెట్టండి, వందనాలండి, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రతి ఇశ్రాయేలుకు ఉన్న గొప్ప సాంప్రదాయం ఏంటంటే, పుట్టిన ప్రతిదీ కూడా తొలిపిల్ల దేవునికి ఇవ్వాలి. తొలిపిల్ల దేవునికి ఇవ్వాలి. గాడిద ఉందే,
గాడిద దేవునికి ప్రతిష్ఠితమైంది కాదు. ఈ గాడిదను వాళ్ళు వాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వాడుకోవాలంటే అది దాన్ని విడిపించాలంటే ఏం చేయాలి? గాడిదకు బదుల గొర్రె పిల్లనివ్వాలి. అర్థం కాలేదా? గాడిదకు బదులు దేన్ని ఇవ్వాలా? మరి గాడిద ఎందుకంటే ఇక్కడ రాశాను చూసుకోండి, బరువులు మోయడానికి. ఏం మోయడానికి? మత్తయి సువార్తలో కూడా ఉంది, భారావాహిక గాడిద. భారావాహిక గాడిద అంటే బరువులు మోసేది, భారాన్ని మోసేది. ఆ దినాలలో బానిసగా బరువులతో భారాలతో నింపబడిన గాడిద. అది విడిపించాలి, అది దేవునికి ప్రతిష్ఠించబడాలి, అది దేవునికి అర్పించబడాలంటే గాడిదకు బదులు గొర్రె పిల్ల వధించబడాలి. ఇప్పుడు ఈ గాడిద యేసయ్య ఎందుకు ఇక్కడ తెలుసా? హోసన్నా జయం అని మట్లు పట్టుకొని ఊరెగుతామని కాదు. ఈ గాడిద కొరకు నా యేసయ్య గొర్రె పిల్లగా బలి కావడానికి ప్రతిష్ఠింపబడుతున్న సందర్భం. ఆయన ప్రతిష్ఠితుడై గొర్రె పిల్లగా ఆయన, మనకు తెలుసు కదండి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని చెప్పాలి. దేవుని అంటే ఎందుకు ఈ గాడిద కొరకు అనంటే ఇది విడిపించబడాలంటే గొర్రె పిల్ల చావాలి. ఎందుకు ఎక్కాడు ప్రభు? ఆ గొర్రె పిల్ల కొరకు చచ్చిపోవడానికి, గొర్రె పిల్ల కొరకు ప్రాణమిచ్చి విడిపించడానికి, గొర్రె పిల్లను బంధకాల్లో నుండి, ఆ భారాల్లో నుండి దానికి ఉన్నటువంటి అరణ్యవాసము చేస్తుంది. అది మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత. నాకు టైం లేదో. దాని నివాసం ఎక్కడ? ఇర్మియా గ్రంథం 2:24లో అరణ్యవాసుగా ఉండే గాడిద. ఈ గాడిద ఏం చేయబడాలి? యోబు గ్రంథం 39వ అధ్యాయం. త్వరగా తీయండి, అద్భుతమైన మాటలు. యోబు గ్రంథం 39వ అధ్యాయం, త్వరగా 39వ అధ్యాయంలో 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడు ఎవడు? అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? చాలండి. ఈ గాడిదకి ఏమి లేదు, స్వేచ్ఛ లేదు. ఈ గాడిద ఏం చేయబడింది? కట్టబడింది. ఈ కట్టబడిన గాడిదకి ఏం చేయాలి? గొర్రె పిల్ల బలి కావాలి. ఎందుకయ్యా గాడిద ఎక్కాడు? గొర్రె పిల్లగా బలి కావడానికి. నువ్వేమన్నావు? హోసన్నా జయం, యేసన్నా జయం, గాడిదికి జయం అన్నావు. కానీ గాడిద కోసం ప్రాణం పెట్టాడన్నాడే. ఒక్క మాట అంటాను, మీరు ఏమనుకోకపోతే, ఎవడైనా క్యారెక్టర్ మిస్ అయినా, చదవకపోయినా, తిరుగుతున్నా, నీ కొడుకునో కూతురునో నువ్వు పెట్టే పేరేం పేరమ్మా? గాడిదలాగా ఉన్నావు, గాడిదలా తిరుగుతున్నావు, గాడిద ముఖం కూడా ఏ గది పెట్టావు. కానీ ఈ గాడిద కోసం మనసు పెట్టాలి. ఈ గాడిద కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ప్రతిష్ఠింపబడుతున్నాడు. ఎలాగునా? గొర్రె పిల్లగా. దేనికి? అది విడిపించబడాలి. అది బందీలో నుంచి బయటికి రావాలి. ఎందుకు ఇక్కడ గాడిద? ఊరికి ఎక్కాడా? విడిపించడానికి. చెప్పండి, ఏం చేయడానికి? విడిపించడానికి. షార్ట్లో చెప్పేస్తాను, ముగింపులోకి వస్తున్నాను. ఎందుకు ఎక్కాడు గాడిద? ఆయన పట్టాభిషేకం చేయబడ్డానికి. ఎందుకు పట్టాభిషేకం? పాట పాడతాం రేపు శుక్రవారం కూడా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, దయగలిగిన పాత్ర. ఒక పాత్ర. ఆ పాత్రకి ఆయన అభిషేకించబడడానికి, ఈయన రాజు అని అభిషేకించబడ్డానికి. ఈ రాజ్యం ఏలడానికి కాదండి, లోక రాజ్యం ఏలడానికి కాదు, లోకంలో పాలించడానికి కాదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మన రాజు ఆయన, మనం ఈ లోక సంబంధులం కాదు. ఆయన పట్టాభిషేకం. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో,
పాలుగారని దేహంపై పాపాత్ముల కొరడా దెబ్బల కొరకు ప్రతిష్ఠించబడ్డానికి గాడిదనిక్కాడండి. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది వేరు. అంటే శరీరాన్ని చీల్చుకొని రక్తాన్ని కార్చి అవమానకరమైన ఊమి వేయించుకోవడానికి ప్రతిష్ఠించబడ్డానికి గొర్రెపిల్లెక్కాడు. నీకు సంబరమా? నీకు సంబరమా? నువ్వు ఊరేగుతున్నావా? ఆయన ఊరేగింది దానికోసం కాదు, ఈ గొర్రెను విడిపించాలి. గొర్రెపిల్ల విడిపించబడాలంటే మీకు లాస్ట్ మాట చెప్తానా? సారీ గాడిద విడిపించాలి. విడిపించబడాలంటే లాస్ట్ మాట మీకు యాడ్డం చెప్పాను. ఈజిప్టు దేశంలో జ్యేష్ఠులు చచ్చిపోతారు. వాడు బ్రతకాలంటే, జ్యేష్ఠుడు బ్రతకాలంటే గొర్రెపిల్ల ఏం చేయాలి? రక్తాన్ని చిందించి దాన్ని పస్కాను భుజించి. అందుకే నిర్గమకాండం మీరు 12వ అధ్యాయం మీరు చదివితే 13వ అధ్యాయంలో చరిత్ర కూడా మీకు తెలుస్తుంది. 12వ అధ్యాయంలో పస్కాను ఎలా తినాలో చెప్పాడు. దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధాల మీద రాసుకుంటే తొలి సంతానం బ్రతుకుతాడో, నీ జ్యేష్ఠుడు బ్రతుకుతాడు. ఈ జ్యేష్ఠుడుగా ఉన్న గొర్రె పిల్ల కూడా బ్రతకాలంటే గొర్రె ఏమైపోవాలా? ప్రాణం పెట్టాలి. గాడిద బ్రతకాలంటే గొర్రె ఏమవ్వాలా? చెప్పండి. అంటే ఇప్పుడు ఈ గాడిదను ఏం చేయడానికి వచ్చాడు? బ్రతికించడానికి. చెప్పండి అర్రా, ఏం చేయడానికి? విడిపించడానికి, బ్రతికించడానికి, దాని నివాసాన్ని మార్చటానికి, దాన్ని ప్రతిష్ఠించడానికి నా ప్రభువైన యేసు గాడిదనెక్కాడు. గాడిదనెక్కాడు. అందుకే ఆఖరి మాటలు చెప్తున్నాను. ఎందుకు యెరూషలేములో యేసు ప్రభుని ఊరేగించారంటే ఈ మాటలు చెప్పే త్వరగా చూడండి. ఈయనే దావీదు కుమారుడు, ఈయనే ప్రవచించబడిన రాజు, ఈయనే ప్రవచింపబడిన మెస్సియా, ఈయనే ప్రవచింపబడిన అభిషక్తుడు, ఈయనే ప్రవచింపబడిన క్రీస్తు, ఈయనే ప్రవచింపబడిన ప్రతిష్ఠితుడు, ఈయనే ప్రవచింపబడిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు. అందుకే యెరూషలేములో ఏమవ్వాలా? అందుకే పిలాతు కంగారు పడిపోయి అందరూ నీ కోసం స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నువ్వు రాజువా అన్నాడు. ఈయన అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే అన్నాడా? రాజుని కాదన్నాడా? రాజునే. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజునే. ఆయన రాజు అని చెప్పడానికి గాడిద, ఈ గాడిద కావాలి. ఒక్క మాటని ముగిస్తానే. నీ ప్రభు కూడా, అందరు చెప్పండి, యేసుక్రీస్తు. సౌండ్ పెంచి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికి ఎవరు? ప్రభు. మరి నీ ప్రభు కూడా నువ్వు ప్రతిష్ఠింపబడాలంటే నువ్వు కూడా ఏమవ్వాలా? గాడిద అవ్వాలి కదా. నువ్వు గాడిద అవ్వాలి కదా. అది ప్రభు కోసమే ఉన్న గాడిద, ప్రభు విడిపిస్తాడని ఎదురు చూస్తున్న గాడిద, ప్రభు వాడుకుంటాడని ఎదురు చూస్తున్న గాడిద, ప్రభు కొరకు నిలబడిన గాడిద. మనం డాష్ డాష్ అంత సీరియస్గా ఉన్నారే. ఏ గాడిదలు మమ్మ. ప్రభు మోస్తున్నాడా? ప్రభు మన కొరకు ప్రతిష్ఠించడానికి నీ కొరకు నా కొరకు సిలుబారు మోసాడే, ఉన్నాడా ప్రభు? ఆ విలువ ఉందా? అందుకే అందరు నాతో చెప్పండి, ప్రభువుని మన హృదయములలో ప్రతిష్ఠించుకోవలెను. ఏమని? ప్రభు అంటే నా పాలకుడా, నా యజమానుడా, నా రక్షకుడా, నా పోషకుడా, నీవు తప్ప నాకు వేరే దారి లేనే లేదయ్యా. ప్రతిష్ఠించుకో. అందుకే యేసయ్య ఆ యెరూషలేములో ఏమెక్కాడు? గాడిదనెక్కాడు. గాడిదనెక్కడం దేనికోసం? అభిషేకింపబడుటకు. ఎలాగున్నా రాజుగా. ఎందుకు అభిషేకం? గాడిదని ఏం చేయాలి? విడిపించాలి, కట్లను తెంపాలి. అందుకొరకు ఆయన రాజుగా ప్రతిష్ఠితుడయ్యాడు. నిన్ను నన్ను కూడా ఎన్ని
అంధకార బంధమునన్ నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్ను ఆవరించగా అందుడనే యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. బంధము తెంచాడు, నన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించబడిన నీవు ఆ గాడిద ఆయన కోసం బ్రతుకుతున్నట్టుగా మనము బ్రతకాలా వద్దా? ఎవరైనా మనల్ని గాడితో పోలిస్తే ఎంత తిట్టుకుంటాం. నువ్వు బ్రతకకపోతే మీరు ఏమనుకోకండి, నువ్వు నేను ఆయన కోసం బ్రతకపోతే మనం కూడా ఎవరు అమ్మా? గాడిదలమా? గాడిదల కంటే తక్కువ అని అర్థం. గాడిదే బ్రతికింది కదండి. ఎవరి కోసం? అది ప్రభు కొరకు కట్టబడి ఉన్న గాడిద. అంటే ఇంకెవరు అంతకుముందు దాని మీద ఎవరో కూర్చోలేదు, ఎవరు దాన్ని వాడలేదు. ఎవరు వాడుతున్నారు ఇప్పుడు వచ్చి? ప్రభు కొరకు వాడబడదాం, ప్రభు కొరకు నిలబడదాం, ప్రతిష్ఠించుకుందాం. ఆచారంతో కాదు, ఆలోచనతో ప్రభుని ఆరాధన చేద్దాం. ఇక ఆచారమా నీ ఇష్టం, నువ్వు చేస్తే ఎంత మేలో చేస్తే చేయి, కానీ ఆలోచన మర్చిపోక. బాబు వెళ్ళాం అట్లా ఆదివారం గుళ్ళోకి వెళ్ళాలా, అయ్యి బాబు వీళ్ళు ఈస్టర్ గుళ్ళోకి వెళ్ళాలా, అయ్యాడు గుడ్ ఫ్రైడే ఆ రోజంతా ఉపవాసం ఉండి కన్నీటి కాదు. గుర్తు చేసుకో, తప్పులేదు, గుర్తు చేసుకో. కానీ ఎందుకు చేశాడో గుర్తు పెట్టుకుని చేసుకో. ఆయన గుర్తు చేసుకోకు, ఆయనలో నువ్వు ఉన్నావు లేదు గుర్తు చేసుకో. పౌలు అంటాడు కదా ఆఖరి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకొచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తుని. ఒకవేళ నువ్వు చేశారా? చేస్తే చేయని. నేను అంటాను చేసి చూడాలా. వీడు దేవుని బిడ్డరా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆనాడు వేరు, ఈనాడు వేరు. ఆ రోజుల్లో వేరు, ఇప్పుడు వీడి క్యారెక్టర్ వేరు. నీ క్యారెక్టర్ మారాలా, నీ తలంపులు మారాలా, నీ మనస్సు మారాలా, నీ నడవడిక మారాలా. అప్పుడు కదా యేసయ్యకు మహిమ. ఆచారం చేసినావు తిడుతున్నావు, ఆచరించవలసిన నువ్వు మానేసావు. ఆచారం చేసినాడు ఆచారమైనా చేస్తున్నాడు, అది తప్పే, నిరర్ధకం చేస్తున్నాడు. కాదంటోలా ఆడు ఆచారమైనా చేస్తున్నాడు. నీకు ఆలోచన ఇది? ఆచారం చేసేవాడు అలాగుంటే ఆత్మీయుడు నువ్వు ఎలాగుండాలా? నీవు నేను ఆత్మీయులం కదా. మనం పాట మాత్రం పాడుకుంటాం, మనం ఏదో పేరుకి కదా. ఆత్మీయతలో దిగజారి ఆత్మీయతని కోల్పోతిని. ఆత్మీయతని ఏం చేశాను? ఏంటి ప్రయోజనం? ఏది ఆత్మీయత? పలానా వాడిని చూస్తే దేవుడిని చూసినట్టు ఉందండి బాబు. అందుకే సఖ్యమైనంత వరకు ఎవరిని విమర్శించకండి. ఆడు చేసేది ఏంటో ఆలోచించండి. మరి నువ్వెవరివి? ఆళ్ళ చేయకు, ఆడికంటే బెటర్గా చేయి. నన్ను చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఇంటి చేస్తున్నాడని, ఇంకోటి ఏది చేస్తున్నాడని. అసలు నేను ఎవడ సమాధానం చెప్పాలి? చెప్పవలసింది మీకు చెప్పాలి, తప్పితే దేవుని చెప్పాలా? బయటోడికి నాకు పని ఏంటండి? బయటోడితో నాకెందుకండి? చెబితే మీకు, నన్ను అడగాలన్నా మీరు అడగాలి, నేను చెప్పాలని మీకు చెప్పాలి. ఎందుకంటే నా కొరకు మీరు, మీ కొరకు నేను లెక్క అప్పగింపవలసిన వాళ్ళమై ఉన్నాం. బయటోడు కూడా మనకి ఎందుకండి? మా ఆవిడని నేను జాగ్రత్త కాపాడుకోవాలి, మా పిల్లల్ని నేను జాగ్రత్త కాపాడుకోవాలా, నా కుటుంబాన్ని నేను చక్కపరుచుకోవాలా. మా ఇంట్లో బాగోలేదని పక్కింటి వాళ్ళని తిరుగుతూ ఊరుకుంటారా? మాట్లాడతారేటండి? ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, మా పిల్ల మా మాట అనడం లేదు, నేను పక్కింటి వాళ్ళని పిల్లల్ని తిడితే ఊరుకుంటారా? ఊరుకోరుగా. మా ఇంటిని మనమే ఏం చేసుకోవాలా? మన ఇంటిని మనం కాపాడుకుందాం. భక్తి అంటూ మనం చేద్దాం, పక్కడు కూడా విడిచిపెడదాం. దేవుని కృప మనపై ఉండుగాక. ఇప్పుడు చెప్పండి, టైటిల్ ఏంటి? మట్టల ఆచార ఆదివారమా, మహిమగల రాజుని. ఏమన్నా సబ్జెక్ట్కి దానికి కుదిరిందా కుదరలేదా? పట్టాభిషేకం చేశారా? ఎందుకు? ఏ పట్టాభిషేకం? రాజుగా ఎగరడానికా? కాదు, రక్తమును కార్చడానికి, పాపమును కడగడానికి, పరిశుద్ధునిగా
మార్చటానికి, గాడిదను విడిపించటానికి, బంధకాలను తప్పించడానికి ఆయనకి ఏం చేశారు? పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం నువ్వు అనుకున్నది కాదు, నువ్వు ఊరేగేది కాదు. పస్కా గొర్రె పిల్లగా బలి కావడానికి సిద్ధపరిచిన యాగం అది, పట్టాభిషేకం. అందుకే నిర్గమకాండం 12:13 కూడా రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని కృప మీకు నాకు తోడై ఉండుగాక.